జరుగుకోండి జరుగుకోండి. వాడుకొని ఉంచండి. వరుణ్ వెరీ గుడ్ రా. వీళ్ళందరూ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మార్కెట్కి అయితే వెళ్తున్నాను విశాల్తో. నేనైతే మార్కెట్ నుండి అయితే వచ్చేసాను. ఇప్పుడు నైట్ అవుతుంది. అసలు రేపటి గురించి ఏం ఎక్సైటెడ్గా ఉన్నాను అంటే, ఇప్పుడు మా కాలేజ్లో గేమ్స్ అయితే వెళ్తున్నారు. అది కూడా బి గ్రౌండ్ లో, చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటది అక్కడ. మరి ఆడికైతే పోతున్నాం రేపు. గేమ్స్ అయితే వెళ్తారు, క్రికెట్ వెళ్తారు, ఇంకా చాలా గేమ్స్ అయితే వెళ్తున్నారు. నేనైతే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అయితే అవుతున్నా. కంటిన్యూ చేద్దాం. గేమ్ ఎవరు గెలుస్తారో, అసలు ఏ టీం గెలుస్తుందో మరి రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా రేపు డైరెక్ట్ బి గ్రౌండ్ లో కలుద్దాం. మళ్ళా ఇప్పుడే పొద్దున్న అయితే అయిపోయింది. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మ్యాగీ అయితే మ్యాగీ అయితే తిందాం. తిని కాలేజ్కి అయితే స్టార్ట్ అవుదాం. కాలేజ్ కాదు, బి గ్రౌండ్ కి స్టార్ట్ అవుదాం. గైస్ మ్యాగీ అయితే అయింది. మ్యాగీ బ్యాగ్ కూడా అవసరం లేదు మాకైతే ఈరోజు. ఇప్పుడే కాలేజ్కి అయితే స్టార్ట్ అవుతున్నాను నేనైతే. ఓ మై గాడ్, వండి తరం మర్చిపోయినా. చలో ఇప్పుడు వెళ్దాము. వచ్చినాకనే కాలేజ్ అయితే బంద్ ఉంది. ఇక్కడ మాత్రం షట్టర్ బంద్ ఉంది. ఇప్పుడే కాలేజ్కి అయితే వచ్చిన. ఇక్కడికి రాగానే సివిల్ డ్రెస్ ఉంది సామాన్. నాదేమో కాలేజ్ డ్రెస్ వేసుకున్నా. ఇంకా కొందరు ఉన్నారు కాలేజ్ డ్రెస్ వేసుకున్నారు. ఇప్పుడే మా గేమ్ అయితే అయిపోయింది. మేమైతే ఓడిపోయినాము నా గేమ్. ఇప్పుడు ఇంకా వేరే గేమ్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా 2 గేమ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. అభిరాముడు ఈడున్నాడు. గైస్ ఇప్పుడు ఈడొక గేమ్ నడుస్తుంది, ఇంకా ఇక్కడ ఒక గేమ్ నడుస్తుంది. ఇప్పటికి 1 అవర్ అయితే అప్పటి నుండి ఫోర్ వెళ్తుంది, మళ్ళీ ఆడుతుంది, ఫోర్ వెళ్తుంది, మళ్ళీ ఆడుతుంది. ఇప్పుడైతే గేమ్స్ అయితే అయిపోయినాయి. ఇది 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 ఇప్పుడే ఇక్కడ ఒక గేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు అయితే ఆడుతున్నారు. ఇప్పుడు పాయింట్స్ వెళ్తున్నాడు వీడియోని. మ్యాచ్ అయితే మేమైతే ఓడిపోయినాం. ఇప్పుడు ఇంకా వేరే మ్యాచ్ నడుస్తుంది. అసలు ఎవరు గెలుస్తారో చూద్దాము. ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ తెచ్చుకుని నీకు అయితే వచ్చినా, కానీ ఇప్పుడు చూడండి ఏం కనబడలేదు నాకు. వావ్ గైస్, బటర్ఫ్లై గైస్. మొత్తం ఎన్ని చీరలు వేసుకొని ఊకున్నాడు దాని రాజు లెక్క. గైస్ ఇప్పుడు మా కాలేజీలో హౌజ్ అయితే నేర్పిస్తున్నారు. గైస్ ఇంత మంది ఉన్నారు, వీళ్ళందరితోనే హౌజ్ మాత్రం చాలా క్రేజీగా ఉంటాయి నాకు తెలిసి. ఇవి హౌజ్ ఆడిపించిండు. చెస్లో నేను ఒక్క అయినతోనే గెలిచిన. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ అనేది రేపు పెట్టిండు. ఇంకా క్రికెట్ అనేది ఇంకా పెట్టలేదుగా. అంటే రేపు క్రికెట్ ఇంకా చెస్ ఆడేది ఉంది. నేనైతే ఆ డే కూడా అయిపోయింది. ఈరోజు నెక్స్ట్ డే అన్నట్టు. ఈరోజు క్రికెట్ అయితే ఆడిపిస్తారు. కాలేజీకి వచ్చిన కూడా నేను డైరెక్ట్ ఒక టీషర్ట్ వేసుకొని, మరి స్కూల్ డ్రెస్ కాలేజ్ డ్రెస్ కూడా వేసుకొని వచ్చిన. ఇంటికాడ ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. అది మా అక్కకి కొడుకు పుట్టిన దాని గురించి అని ఇంటి దగ్గర అయితే నడుస్తుంది. ఆ వీడియో కూడా తీద్దాం మళ్ళీ. ఇప్పటికైతే ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. అది నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. కానీ కాలేజీలో గేమ్స్ అయితే నడుస్తాయి. కొట్టుకోకుందిరా. కాలేజీలో అద్దం ఉంటుంది. ఈ అద్దం దగ్గర ప్రాక్టీస్ చేస్తామన్నాడు అప్పుడప్పుడు. కానీ ప్రాక్టీస్ కాదు, కానీ ఎన్నైతే చూసుకునే నీకు అర్థం అందరం. వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళంతా ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఇంకో ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇండియా మ్యాప్ కాదు, వరల్డ్ మ్యాప్. ఇది వరల్డ్ మ్యాప్. ఇంకా ఇదేమో ఏంటి పీజీఆర్ కాలేజ్ అని. ఇంకో ఈ వికెట్లు పట్టుకొని వస్తున్నాం. ఇప్పుడు క్రికెట్కి ఓడి మేమైతే వికెట్స్ ఇవన్నీ సార్ కొత్తది పట్టుకొని వచ్చిండు. అల్కనే ఉంది గాయస్ ఇది మాత్రం. ఈడేమో బ్యాట్ పట్టుకొని వికెట్ పట్టుకొని తిరుగుతుండు. ఈయనేమో బాల్ పట్టుకొని తిరుగుతుండు. బాల్ ఎత్తుకోతా అందరం స్టార్ట్ అవుతారా ఇప్పుడు. గౌడ్ కాలేజ్ అంట. గౌడ్ కాలేజ్ అంటే గౌడ్ గర్ల్స్ కాలేజ్. గౌడ్ గర్ల్స్ పిపిలి రోడ్. గాయస్ మా కాలేజ్, అది మా కాలేజ్. అందరు యుద్ధానికి సిద్ధం అంటుండు. చూడండి ఆడ బ్యాట్లు పట్టుకొని తిరుగుతుండు. ఈడ నా బండి తీసుకుంది మొత్తం. అరే నరుగులు ఎట్లా కూకుంటారు ఇప్పుడు. ఇప్పుడే బి గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి బ్యాట్లు పట్టుకొని తిరుగుతుండు. బ్యాటు, ఒక కొత్త బ్యాటు, ఒక పాత బ్యాటు, ఇంకా బాల్స్ అయితే పెడతాం. ఇంకా ఇక్కడ గడ్డి చూడండి కదా, ఇంత మొత్తం గడ్డి.
ఇది కాదు మా టీము. టీం ఇప్పుడు ఏం పోతలేం కానీ డైరెక్ట్ ఎట్లా ఉన్న అట్లా పోతున్నాం. కాసి అరే కొట్టనే వచ్చినట్టు వీడు ఎట్లుండాలి సట్ట బ్యాటింగ్ ఎత్తున్నా టైం పాస్లా ఇక్కడ ఒకళ్ళు వెళ్తున్నారు. ఇటు కూడా లాస్ట్ పడ్డాలి. సో ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉన్నది కదా లాస్ట్ అది స్టార్టింగ్ లో ఉంది కదా, ఇప్పుడు గ్రీన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అన్ని రూల్స్ అయితే పెట్టుకుంటున్నాం. 4 ఏడా 6 ఏడా రన్ ఎప్పుడు వైడ్కి రన్స్ లేవు అవన్నీ పెట్టుకుంటున్నాం. అరే కాయిన్ తెచ్చిరా, కాయిన్ ఏమేరా కాయిన్ ఏమన్నా వేయడం దాకా లేవంట. క్యాప్టెన్స్ రండి, క్యాప్టెన్స్. అరే ఇప్పుడే టాస్ అయితే అయింది, మాకు బ్యాటింగ్ వచ్చింది. ఇంకా నన్ను కూడా ఫిల్మింగ్ అయితే ఎత్తుండే నన్ను కూడా అయితే ఇంకా చాలా సరే నేను బౌలింగ్ టీం అంటే బ్యాటింగ్ టీం అంటే ఇప్పుడే తెలిసింది నాకైతే. ఇయర్ ఈస్ అఖిలేష్, భరత్, అభిరామ్, నిఖిల్, అంకుష్, నిశాంత్, వంశీ, అక్షయ్. ఇలా ఇప్పుడు దుక్కుతుంది మొత్తం డ్యాన్స్ చేస్తుంది. ఇంకా సార్ కూడా ఒక టీంలో సార్ అంటాడు, ఇంకో టీంలో ఇంకో సార్ అంటాడు. ఇద్దరు చాలే, 2 అటొక టీంలో ఇటొక టీంలో. ఫస్ట్ బాల్ ట్రయల్ మిస్ చేసింది. మా సార్ బ్యాటింగ్ చేస్తుంది గైస్. ఫస్ట్ 6. ఇప్పుడు రియల్ బ్యాటింగ్. ఇప్పుడు మాకేం పని లేదు, మా మొత్తం కూకున్నాడే, ఎందుకంటే మనదే బ్యాటింగ్ కాబట్టి. ఫీల్డింగ్ చేస్తుంది ఇప్పుడు. ఆడొక్కళ్ళు ఈడ బ్యాటింగ్. ఇంకా మా వాళ్ళందరూ ఈడ కీపింగ్ చేస్తుండ్రు. అన్ని మిస్ చేస్తుండ్రు గైస్. ఒక్క బాల్ కూడా కొట్టలేడు ఇప్పటికి. 2 బాల్ అయిపోయినాయి. ఫస్ట్ ఎండింగ్ ఆల్రెడీ ఓవర్ కూడా అయిపోతుంది. ఇంకొక బాల్ కూడా కొట్టలేడు, ఒక్క 4 కూడా అవ్వలేదు ఇప్పటికైతే. గైస్ ఇప్పుడు మా సార్ బౌలింగ్ చేస్తుండే. 2 బాల్, ఫస్ట్ బాల్, సెకండ్ బాల్. 6. 4. వావ్, కొట్టాడైనా అని గట్టి ఆడున్నాడు. 6 కొట్టేసిండు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ మొత్తం 2 ఫోర్లు కొట్టిండు లైన్గా కంటిన్యూగా. ఇప్పటి మొత్తం ఇచ్చి పడాలుతుంది ఇది మాత్రం అది బాల్ దింపుతుంది. ఇచ్చి పడుతుంది రాడు. మళ్ళా 4 అంటే 2 ఫోర్లు కొట్టిండు, 3 ఫోర్లు కొట్టిండు రా బాబు. రైట్, నేనైతే ఇప్పుడు బ్యాటింగ్ ఎక్కుతాను. వికెట్, ఒక బాల్. నేనున్నాగా, నేను ఆడనా. ఆల్చిన విజయ్ గైస్. పొట్టాడు మాటలు మించి పడుతుంది అందరికంటే. ఇప్పుడే మా బ్యాటింగ్ అయితే అయిపోయింది. ఎంత 34 స్కోరు. ఇప్పుడు మాది ఫీల్డింగ్ అన్నట్టు, అంటే బౌలింగ్. ఇంకా ఇంకోసారి మా సార్ కూడా వచ్చింది. ఇప్పుడే మా ఫీల్డింగ్ బ్యాటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ మ్యాచ్ అయితే చాలా అవుతుంది. వాడు మా సార్ అయితే బౌలింగ్ అయితే ఎత్తుంది. ఇప్పుడు ఒక వికెట్ అయింది. మళ్ళీ మా బ్యాటింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లెక్కిండు వీళ్ళ బ్యాటింగ్. ఇప్పుడు నాకైతే బౌలింగ్ కరెక్ట్ వస్తుంది, బ్యాటింగ్ అయితే రాదు, అంత ఫీల్డింగ్ కూడా రాదు. 6 కొట్టిండు. అబ్బా, క్యాచ్. జరుగుకండి. ఓకే, రైట్. గైస్ ఇప్పుడే విన్ అయితే అయింది. ఈ టీం అయితే గెలిచింది గైస్. ఇచ్చుకోండి ఒక్కొక్కరు పోకుండా. వెరీ గుడ్ నిఖిల్ మంచి అన్నావు. వాడుకొని మంచి అండి. వరుణ్ సందేశ్ వెరీ గుడ్ రా. కీప్ ఇట్ అప్. ఇప్పుడే మ్యాచ్ అయితే అయిపోయింది. ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.
చలో బాయ్ 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 చెప్పురా బాయ్ బాయ్